హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇక్కడ ఈరోజు దువ్వెన చేపలతో ఫ్రై చేశానండి. ఇది సెకండ్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేయడము. ఇవి ఎక్కువగా ముళ్ళు ఉండదు ఈ చేపకు. అందుకే నేను ఈ చేపలు అయితే ప్రిఫర్ చేశాను. పిల్లలు కూడా తింటారు కాబట్టి దువ్వెన చేపలు అయితే తీసుకొని ఇక్కడ వీడియోలు చూపించలేనండి. దువ్వెన చేపలు అవి మొత్తం క్లీన్ చేసుకొని ఈ విధంగా తల తోక తీసేసి ఈ విధంగా అయితే కట్ చేసి అయితే నేను పెట్టుకున్నానండి నీట్గా. తర్వాత వీటికి ఇట్లా సగం సగం మధ్యలో ఘాట్లు అయితే పెట్టుకోవాలండి. విధంగా చూపించిన విధంగా మధ్యలోకి అయితే అటు ఇటు విధంగా కట్ చేసి అయితే పెట్టుకోవాలండి. నేను ఇక్కడ ఫ్రై చేస్తున్నాను కదా, ఫ్రై కోసము ఏ మసాలా వాడానో ఈ వీడియోలో చూపిస్తాను. మీరు మసాలా ఎప్పుడైనా సపరేట్ కలుపుకోవడం కన్నా ఇలా ఫిష్ల పైన వేస్తే ముక్కలకు అనేది కారం అనేది బాగా పడుతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. సపరేట్ కారం కలుపుకోవడం కన్నా ఇలా ఫిష్ల పైన వేసి ట్రై చేయండి. నేను ఇక్కడైతే 2 స్పూన్ల వరకు అయితే కారం తీసుకున్నాను. తర్వాత 1 స్పూన్ వరకు అయితే సాల్ట్ తీసుకున్నాను. తర్వాత ఇంకొక స్పూన్ వరకు ధనియాల పౌడర్ అయితే వేసాను. ఇక్కడ కార్న్ఫ్లోర్ అండి, ఇక్కడ కార్న్ఫ్లోర్ అయితే వేసుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ అనేది 1 స్పూన్ వరకు వేసుకున్నాను. తర్వాత ఇంకొక స్పూను శనగపిండి అయితే వేసుకున్నానండి. తర్వాత ఒక చిన్న కొద్దిగంత పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. పసుపు మొత్తం వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటానండి. ఆయిల్ అనేది కొద్దిగా వేసుకోవడం వల్ల ముక్కలకు అనేది కారం అనేది బాగా పడుతుంది. అందుకే కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. మీ దగ్గర నిమ్మకాయ ఉంటే నిమ్మకాయనే వేసుకోవచ్చు. కొద్దిగా నిమ్మకాయ అంత రసము వేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మొత్తం అయితే చేప ముక్కలకైతే మసాలా అనేది బాగా పట్టేలా కలుపుకోవాలండి. ఇక్కడ నేను ఎగ్ అనేది ఒక ఎగ్ వేసాను. అది వీడియోలో నేను రికార్డ్ చేయలేదు. ఒక ఎగ్ పగలగొట్టి అయితే అలాగే ఎగ్ అయితే పగలగొట్టి వేసిన తర్వాత ఈ విధంగా ముక్కలకు అనేది మసాలా అనేది బాగా పట్టేలా కలుపుకోవాలండి. ఎగ్ వేయడం వల్ల టేస్ట్ అనేది మరింత టేస్ట్ అయితే బాగుంటుంది. ఒకసారి ఎగ్ అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఈ విధంగా అయితే కారం అనేది కలిపి ముక్కలు అనేది పక్కనైతే పెట్టుకోవాలండి. తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ అయితే పెట్టుకున్నాను. చిన్న బాండ్ అయితే పెట్టుకొని తర్వాత ఒక్కొక్క ముక్క ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క పీస్ అయితే ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్ అయినాక వేయకండి. మీడియం హీట్లో ఉన్నప్పుడు మాత్రమే ఫిష్ ముక్కలు అయితే వేయించుకోవాలండి. మరీ ఎక్కువగా హీట్ ఉంటే మాడిపోతాయి, కానీ లోపల అనేది ముక్క అనేది మంచిగా ఫ్రై అవ్వదండి. అందుకే నేను చెప్తున్నాను అలా. ముక్కలైతే మొత్తం బాండిలో ఎన్ని పడితే అన్ని ముక్కలైతే వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మరొక సైడ్ అయితే తిప్పుకొని కాల్చుకోవాలండి. చూడండి, ఒక సైడ్ అయితే ఫ్రై అయిపోయాయి. నాకైతే ఒక 5-6 మినిట్స్లో ఒక సైడ్ అయితే ఫ్రై అయిపోతాయి. మరొక సైడ్ అయితే కాల్చుకోవాలండి. చాలా క్రిస్పీగా ఉంటుందండి. ఒకసారి పక్క ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. లోపల ముళ్ళుతో సహా మంచిగా ఫ్రై అయిపోతాయండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎక్కువ ముళ్ళు అనేది ఈ చేప ముక్కలకు ఉండదండి. అందుకే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు సైతం అలాగే తినేయచ్చు. ఒకటే ముళ్ళు ఉంటుంది అనమాట దువ్వెన చేపలో. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.